కన్యా రాశి వారికి సెప్టెంబర్ 18, 19, 20, 21వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశంతో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం పూర్తిగా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మరీ వినండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారము, అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా దగ్గర విషయాలు, మీరు చేసే పొరపాట్లు అవ్వచ్చు, మీరు తెలిసి చేసేవి కానీ తెలియక చేసేవి కానీ సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు, ముఖ్యంగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చెరుపులు, అంటే అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఇలాంటివన్నీ కూడా వీడియోలో పూర్తిగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను మీరు వినలేరు. కాబట్టి పూర్తిగా విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి అన్నమాట. వీరి రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా మంచివారు అన్నమాట. అంటే వీరు జీవిత పరంగా చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి కూడా ఫేస్ చేసి వస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువగా వచ్చేటప్పటికి మనకేంటంటే వీరికి వివాహం కాకముందల ఏదన్నా సంతోషంగా ఉంటే ఉన్నారేమో, కానీ వివాహమైన కాడి నుంచి మనకి వీరిని గమనించుకున్నట్లయితే వైవాహిక జీవితం అనేది పెద్దగా వీరికి కలిసి రాలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువగా పెళ్ళైన కాడి నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమందికి కన్యా రాశి వారిలో ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే వివాహాలైన వాళ్ళు కూడా ఉంటారనమాట. చిన్న వయసులో వివాహాలయ్యి వారు ఆడి పాడేటటువంటి వయసులోనే వారికి ఏంటంటే కుటుంబం అని, బాధ్యతలని, భర్త, పిల్లలు, అత్తలు, మామలు, ఇలాంటివన్నీ కూడా కుటుంబ పరిస్థితులు, డబ్బు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు, ఇలాంటి వాటితో వారికి ఆలోచన అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. రకరకాలైనటువంటి ఆలోచనలతో, బాధలతో చాలా మానసికంగా ఇదైపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి భర్త ఏంటంటే ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే వీరి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి వీరికి పెద్దగా సఖ్యత అనేది ఉండదన్నమాట. ఈ కన్యా రాశి వారు ఎంత మంచి మాటలు చెప్తున్నా కూడా భర్త మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు అండి, జీవిత భాగస్వామి అన్న తర్వాత. ఎందుకంటే కన్యా రాశి వారిలో పురుషులు, స్త్రీలు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇది ఇద్దరికీ వర్తిస్తుంది అనమాట. ఇలా కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వామి వీరికి ఏంటంటే సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. వీరు మంచి మాటలు చెప్తున్నా కూడా వీరిని చులకన చేసి మాట్లాడటము, వాళ్ళ తల్లిదండ్రుల మీద వీళ్ళని తక్కువ చేసి మాట్లాడటము, వీళ్ళని అవమానించటము, ఇలాంటివన్నీ కూడా చిన్న పొరపాట్లనే వీరికి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీరేంటంటే మీకు వారే లోకం. మరి వివాహమైన తర్వాత ఆ జీవిత భాగస్వామి భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, వారే లోకంగా బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారిని మనం గమనించుకున్నట్లయితే భర్తే సర్వస్వంగా బ్రతుకుతూ ఉంటారనమాట. అలాంటి భర్త అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకూడదు, నలుగురు ముందర అవమానించి మాట్లాడకూడదు. ఏదన్నా ఒక మాట కాకపోతే ఒక మాట అన్న వెంటంటే కాస్త సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా వైవాహిక జీవితంలో ఏంటంటే ఎక్కువగా అర్థం చేసుకోవటం అనేది ఉండకపోవటం వలన ఈ కన్యా రాశి వారికి వైవాహిక జీవితంలో పెద్దగా కలుసుబాటు అనేది ఉండదు. ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పనండి. కొంతమందికి, అంటే కన్యా రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుంది. ఎక్కువ శాతం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు, సఖ్యత అనేది ఎక్కువగా ఉండదు. దానివల్ల కొంతమంది ఏంటంటే దూరం అయిపోయి మానసికంగా కూడా నలిగిపోతూ ఉంటారనమాట. ఇంకా పూర్తిగా అసలు ఆ ఎస్ అనే వ్యక్తి గురించి ఇంకా మీ గురించి తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి, అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు.
ఇలా ఈ కన్యా రాశి వారిని మనం గమనించినట్లయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్న వయసు నుంచి కూడా బాధలను భరించి వీరి మనసు ఎలా ఉంటుందంటే, అసలు మాకెందుకు దేవుడా ఈ జన్మ ఇచ్చింది, మమ్మల్ని అచ్చంగా కష్టాల కోసమే పుట్టించావా, బాధల కోసమే పుట్టించావా అని చెప్పేసి ఎంతమందో కూడా అల్లాడిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే పైకి పెదాల మీద నవ్వుతూ మనసులో మాత్రం చాలా నరకం అనుభవిస్తూ ఉంటారనమాట ఈ కన్యా రాశి వారు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్యా రాశి అంటే కష్టాల రాశి అని చెప్పడంలో కూడా ఎటువంటి ఇది లేదనమాట. అన్ని మానసికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా వీరేంటంటే బాధలు పడుతూ ఉంటారనమాట. పుట్టింటి దగ్గర కూడా కొంతమందికి సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగి ఉంటారండి. తల్లిదండ్రులు మంచివాళ్ళు, అంటే అన్ని కోరికలు తీర్చేవాళ్ళు అయిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉండవచ్చు పుట్టింటి దగ్గర కూడా. కానీ ఎక్కువ శాతం కూడా తల్లిదండ్రుల సపోర్ట్ కూడా, అంటే వారు కూడా పుట్టింటి దగ్గర జీవితం కూడా కష్టంలోనే ఉంటుంది. కాబట్టి పుట్టింటి దగ్గర కూడా వీరు మనసులో చెప్పుకోకుండా చంపుకున్నటువంటి కోరికలు ఆ వయసుకే పెద్ద మనసుతో అర్థం చేసుకొని పక్కన అంటే త్యాగాలు చేసినటువంటివి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ తోటోళ్ళందరూ హ్యాపీగా, సంతోషంగా, జల్సాగా, చక్కగా కోరిన తిండి తింటా, నచ్చిన బట్టలు కట్టుకుంటా, చక్కగా నగలు బంగారం వేసుకుంటా జల్సాగా బతుకుతుంటే వీరిని మాత్రం చూసుకుంటే ఏంటంటే దానికి భిన్నంగా బాధలతో, కష్టాలతో ఎంతసేపటికి సర్దుకుపోవటం. చిన్న చిన్న కోరికలు కూడా వీరికి తీరక చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఈ కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఎక్కువ శాతం గమనించుకున్నట్లయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో అవ్వచ్చు, స్త్రీలలో అవ్వచ్చు, ఎక్కువ శాతం ఇలాగే ఉంటుందండి. ఇక ఈ కన్యా రాశి వారికి ఏంటంటే రూపంలో చాలా సౌందర్యవంతులుగా మనం చెప్పుకోవచ్చు. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, కన్యా రాశి వారు చాలా సౌందర్యవంతులు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా తెలుపు రంగు ఛాయతో ఉంటారనమాట. పొడవైనటువంటి జుట్టుతోటి, పెద్ద పెద్ద నేత్రాలతోటి చాలా ఆకర్షణీయంగా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారు. వీరిని చూడగానే ఎవరైనా సరే చక్కగా బొమ్మల్లాగా ఉంటారు అని చెప్పి అనుకోవాల్సిందే, అంత బాగుంటారనమాట. అయితే రూపం బాగుంటుంది కానీ తలరాత మాత్రం బాగోదనమాట. అదే అంటారు, మనిషికి అందం కన్నా, అంటే రూపం కన్నా కూడా ముఖ్యమైనది రాత అనమాట. కొంతమంది చక్కగా బొమ్మల్లాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే రాతలు బాగోవు. అంటే ఒక భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు, వాళ్ళకి ఈడు జోడు దొరకరు. అలాగే ఒకవేళ ఎవరో ఒకరులే అని చెప్పేసి సర్దుకుపోయి సంసారాలు చేస్తున్నా కూడా అర్థం చేసుకునే మనసు కూడా ఉండదన్నమాట. అట్లా ఉంటారు. అంటే చక్కగా ఉన్న వాళ్ళకి మంచి జీవితాలు చాలా తక్కువగా ఉంటాయి. కావాలంటే మీరు గమనించుకోండి. అలాగే ఈ కన్యా రాశి వారిలో కూడా ఇదే జరుగుతుంది అనమాట. కొంతమందికి అసలు చూడగానే అసలు రూపం చక్కగా ఉండదు, అసలు మనుషులు బాగోరు, ఏమాత్రం బాగోరు. కానీ వారికి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వీరు బాగోకపోయినా కూడా వారికి వచ్చిన భాగస్వాములు చక్కటోళ్ళు దొరుకుతారు. అలాగే వీరు నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. మరి అదేం విచిత్రమో మరి ఏంటో కానీ అలాగ చక్కగా ఉన్న వాళ్ళకేమో జీవితాలు ఫెయిల్ అయిపోతున్నాయి ఎక్కువ శాతం. కానీ బాగోని వాళ్ళకేమో బ్రహ్మాండమైన జీవితాలు ఉంటున్నాయి. కాకపోతే ఎవరైనా బాగుండాలని చెప్పేసి మనం మనుషులుగా కోరుకోవాలి. కాకపోతే ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు సంతోషంగా కొంతమంది ఉంటుంటే, ఏ తప్పులు చేయని వాళ్ళకి మాత్రం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ శాతం మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఈ జన్మలో చేసుకున్నది కాదు, గత జన్మ తాలూకా పాపాలు, శాపాలు ఇలాంటివి ఏంటంటే మన వెంటపడి వేధిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఈ కన్యా రాశి వారు చక్కగా ఉంటారు, కానీ కాకపోతే రాత మాత్రం అంత చక్కగా ఉండదని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడానండి చిన్న వయసులో తల్లిదండ్రుల దగ్గర అక్కడ పరిస్థితి బాగోక అక్కడ కొన్ని చంపుకోవటము, మానసికంగా కోరికలు కానీ ఇలాంటివి, తినాలనుకున్నవి తినలేకపోవటము, కట్టుకోలేకపోవటము, తర్వాత భర్త దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్దుకుపోవటము, తర్వాత సరే పానీలో ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి పిల్లలు చూస్తారులేని అనుకుంటే పిల్లల సైడ్ నుంచి కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవటము, ఇలాంటివి ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి అన్నమాట.
అయితే వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీరు భగవంతుడిని నమ్ముతూ ఉంటారనమాట. భగవంతుడిని ఎప్పుడూ కూడా మనసులో తలుచుకుంటూ ఉంటారు. వీరిలో కొంతమంది బాగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వీరికి పరిస్థితులు సరిగ్గా లేక పూజలు చేయకపోయినా సరే మనసులో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. దైవాన్ని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశి వాళ్ళు అనమాట. అలాగా చాలా వరకు కూడా వీరికి ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా కాస్తో కూస్తో ఈ మాత్రం అన్నా ఉంటున్నారు అని అంటే అది దైవానుగ్రహం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరికి కీడు తలపెట్టే వ్యక్తులు కాదు, మనసులో కూడా ఎవరి యొక్క చెడుని కోరుకునేటటువంటి వ్యక్తులు కాదనమాట. మనదేదో మన జీవితం ఏ జన్మలో చేసుకున్నామో ఈ జన్మలో అనుభవిస్తున్నాము, వాళ్ళ మీద మనం ఎందుకు పడి ఆడవాలి అన్నట్లుగా ఎవరిని పెద్దగా పట్టించుకోరు. వీరేంటో, వీరి ప్రపంచం ఏంటో, వీరి గోల ఏంటో, వీరి కుటుంబం ఏంటో, వీరి కష్టాలేంటో ఇలా వీరి ఆలోచన ఉంటుంది. కానీ పక్కనోళ్ళు ఏం బాగుపడుతున్నారా, పక్కనోళ్ళు ఏం తింటున్నారా, పక్కనోళ్ళు ఏం కట్టుకుంటున్నారని కొంతమందికి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకన్నా కూడా పక్కనోళ్ళ మీద దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ కన్యా రాశి వారు ఎవరిని పట్టించుకోరు అనమాట. అలాగని వీరి జీవితంలోకి ఎవరన్నా వస్తే మాత్రం వీరికి అస్సలు నచ్చని విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి జీవితంలో ఎవరన్నా పర్సనల్గా వీరిని కదిలించినా, ఎక్కువగా వీరిని మాట్లాడినా, తక్కువ చేసి వీరిని చూసినా కన్యా రాశి వారికి వచ్చేటటువంటి కోపం అనేది అంతా ఇంత కాదనమాట. ఓర్పు ఎంతగా ఉంటుందో అంతకు మించి కోపం కూడా ఉంటుందన్నమాట. అయితే కారణం లేకుండా ఎవరిని కూడా అనరు. వీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని కూడా నీతి నిజాయితీలతో కూడుకొని ఉంటుందన్నమాట. వీరిని అర్థం చేసుకుంటే వీరేంటనేది తెలుస్తుందండి. కానీ అర్థం చేసుకునేటటువంటి మనుషులు లేక పాపం వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే బాధలు బయటికి చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే కొన్ని బాధలు బయటకు చెప్పుకుంటాము, కానీ కొన్ని చెప్పుకోలేము. ఎందుకంటే ఎక్కడ పలచనైపోతామో, ఎక్కడ చులకనైపోతామో, నలుగురిలో ఎక్కడ విలువ తగ్గిపోతుందో అని చెప్పేసి కొన్ని బాధలు మనం బయటికి చెప్పుకోలేము. మన మనసులో ఏంటంటే తొలిచేస్తూ ఉంటాయి అనమాట. అటు మింగలేక ఇటు కక్కలేక నరకం అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఎవరన్నా ఒక మంచి మనిషి ఎవరన్నా ఉంటే వారితో చెప్పుకుంటే కాస్త మనసు తేలిక పడిద్దని చెప్పేసి భావిస్తూ ఉంటాము. కానీ ఈ రోజుల్లో అంత గొప్ప మనసులు ఎవరికి ఉంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దొరికినటువంటి భాగస్వామి మంచోడైతే అసలు అంత కష్టాలు అనేవి చెప్పుకోలేని బాధలు ఉండవు. ఏదన్నా ఉన్నా కూడా భాగస్వామితో పంచుకుంటారు. లేదా తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకునే వాళ్ళైతే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొంతమంది ఎక్కడన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ కొంతమంది పట్టనట్లుగానే వదిలేస్తున్నారు అనమాట. ఇక కడుపును పుట్టిన బిడ్డల సంగతి చెప్పుకోవాల్సి వస్తే ఎక్కడో 100కో 1 కొంతమంది చూసుకుంటారండి పిల్లలు. ఎక్కువ శాతం అంటే పెద్దవాళ్ళు పిల్లలను చూస్తామే కానీ పిల్లలు పెద్దవాళ్ళని చూస్తాం అనేది తక్కువ, అంతగా ఉండదు. అది కూడా ఒక అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలన్నమాట. అలా ఎవరికి చెప్పుకోలేదు, స్నేహితులని లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పేసేసి, లేకపోతే ఏదన్నా తెలిసిన వాళ్ళని లేదా రక్త సంబంధికులని మన కష్టం ఏదన్నా చెప్పుకున్నాం అనుకోండి, వినేటప్పుడు బాగానే ఉంటారు. కానీ తర్వాత నుంచి 1కి 100 పుట్టించి మీ మీద ఉన్నవి లేనివి చెప్పి తప్పు మీది కాకపోయినా కూడా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారనమాట. వింటున్నారులే ఆ కాసేపు అని చెప్పేసి మనం అనుకోవటానికి లేదు. తర్వాత నుంచి దాని వెనక ఎన్ని పుట్టుకొస్తాయో కూడా అది మనం ఊహించలేని విషయం అన్నమాట. అలాగా చాలా వరకు కూడా ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. చెప్పుకోవటం కూడా వేస్ట్. ఎందుకంటే చెప్పినా కూడా ఎవరో ₹1 ఇవ్వరు. మీ బాధను అర్థం చేసుకోకపోగా మళ్ళీ చివరికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి కష్టం ఉన్నా నష్టం ఉన్నా భగవంతుడికి చెప్పుకోండి, కానీ మనుషులకి ఎవ్వరికీ చెప్పవద్దు. ఇంకా అవకాశంగా ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమాజంలో, భయంకరమైనటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అన్నమాట. కాబట్టి మనుషులను నమ్మేటటువంటి రోజులు కాదు ఇవి. భగవంతుడిని నమ్ముకోండి. కడుపును పుట్టిన బిడ్డలు అవ్వచ్చు, లేదా దొరికిన జీవిత భాగస్వామి అవ్వచ్చు. ఇలా మంచి వాళ్ళైతే ఓకే, ఇబ్బంది ఉండదు, అసలు అంత కష్టాలు కూడా ఉండవు. వాళ్ళు సరైన వాళ్ళు కానప్పుడే మనకి ఇలాంటి భరించలేని సమస్యలు అనేవి కొన్ని ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు భగవంతుడినే పూజించుకోండి. మీకు ఏదన్నా సమయం ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. చక్కగా మీ శక్తికి తగ్గట్లుగా భగవంతుడికి దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తితో ప్రవేశం అనేది మీ జీవితంలో జరుగుతుందన్నమాట. అంటే మీ జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం
మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ రక్త సంబంధికుల్లో అవ్వచ్చు, లేదా మీ స్నేహితుల్లో అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళలో మీరు పనిచేసే స్థలాల్లో వాళ్ళు అలాంటి వాళ్ళు అక్కడైనా అవ్వచ్చు. కానీ భార్యాభర్తలు అయితే కాదండి. ఎందుకంటే భార్య పేరు ఎస్ మీద ఉంది, లేదా భర్త పేరు ఎస్ మీద ఉంది అంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇబ్బంది పెట్టినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా భార్యాభర్తల బంధం వేరు. కాబట్టి భార్యాభర్తల గురించి ఇక్కడ చెప్పట్ల. మీరు దగ్గర సంబంధం అంటే రక్త సంబంధికులు, చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇలా ఈ రూపంలో మీకు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అంటే మీతో మంచితనంగా ఉండి ఏదైనా డబ్బు కావాలి అని అంటే డబ్బు తీసుకోవటం, ఆ డబ్బు తీసుకొని మీరేంటంటే మన మనుషుల్లే, సరే పానీలే బాగా మాట్లాడుతున్నారులే అని చెప్పేసి కొంచెం మంచితనం ఉంటుంది కాబట్టి ఆ ఇదితో మీరు డబ్బు సహాయం చేస్తే డబ్బు తీసుకుంటారు, కానీ ఇస్తామన్న టయానికి వాళ్ళు ఇవ్వరన్నమాట. ఇవ్వకుండా ఏంటి, అది 1కి 10 సార్లు అడిగించుకోవటము, అన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వకపోవటము, దానివల్ల శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే బిడ్డనిచ్చి పగ, డబ్బు ఇచ్చి పగ అంటారు చూడండి. అలాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి మీరు ఏదన్నా డబ్బు చేబదులు ఇచ్చి ఆ డబ్బు రాక అవి మీరు అడిగినందుకు దానితో మీకు గొడవలు జరగటం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కడుపులో విషయాలు కాస్త బాగున్నప్పుడు చెప్పుకుంటే వాటిని అవకాశంగా తీసుకొని మళ్ళీ మిమ్మల్ని తప్పు చేసి మీ మీద ఏంటంటే మీ మీ మిగిలినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీకు తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీ మీద చెడుగా చెప్పటము. అంటే మీరు ఎంత మంచిగానన్నా ఉండనివ్వండి, వారి యొక్క తెలివితేటలతోటి మిమ్మల్ని అక్కడ చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే మీతో కాస్తో కూస్తో పలకరించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు కూడా వారి మాటలు విని మిమ్మల్ని కొంచెం వేరేగా చూడటం, అంటే మీరు స్వార్థపరులు అన్నట్లుగా, మీరు దుర్మార్గులు అన్నట్లుగా వాళ్ళు చూడటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగా మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ యొక్క ప్రవర్తన అనేది కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారాగా చాలా రకాలైనటువంటి అవమానాలు, చాలా రకాలైనటువంటి నిందలు, చాలా రకాలైనటువంటి నమ్మక ద్రోహాలు, అంటే నమ్మి ఏదైనా డబ్బు ఇచ్చినా లేకపోతే ఒక మాట చెప్పుకున్న ఇలాంటివి చేసినా కూడా నమ్మక ద్రోహాలు అనమాట. ఆ టైంలో బాగానే వింటారు, తర్వాత మళ్ళీ మిమ్మల్ని వేలెత్తి చూపించడం, మిమ్మల్ని ఇచ్చేసేయటము, ఇలాంటివన్నీ కూడా చాలా రకాలు మీరు ఫేస్ చేస్తూ ఉంటున్నారండి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా. చాలా బాధలు చెప్పుకోవాలంటే, అంటే కొంతమంది వారికి సంబంధించినటువంటి ఇళ్లలో ఉంచి ఏదన్నా డబ్బులు అద్దెకి అడిగినా అద్దెళ్ళల్లో ఉంటారు కదా. అంటే ఈ కన్యారాశి వారికి ఏదన్నా సొంత ఇల్లు ఉందనుకోండి, వాళ్ళు ఏదన్నా ₹1 వచ్చిందని చెప్పేసి అద్దెకిస్తే అద్దె ఇంట్లో ఉంటా కూడా వీరికి డబ్బులు ఇవ్వకపోవటము, వీరికి ఏదన్నా కనీస అవసరాలు, ముఖ్యమైన అవసరాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తే అట్లా ఇవ్వకుండా ఉండటము, అడిగితే మళ్ళీ వీరినే ఇచ్చేసేసేయటము, ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే అవి మీకే ఇంకా బాగా అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు మీరే కాబట్టి మీకే బాగా అర్థమవుతుంది. అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా నరకం అనేది చూస్తున్నారు అనమాట. అది పూర్తిగా అంటే మీ కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే ఈ చాలామంది ఎస్ అనే వ్యక్తులు పరిచయం అవుతారు. అందరినీ తప్పుగా అనమని చెప్పి ఇక్కడ చెప్పటం ఉద్దేశం కాదండి. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారు, మీరు గమనించుకోండి. ఎందుకంటే వారి మాట తీరు, వారి ప్రవర్తన కొంచెం తేడాగా ఉంటాయి. అలాంటి వారు ఎవరనేది మీరు కనిపెట్టగలగాలన్నమాట. అలాంటి వారు కనిపెట్టేంత మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా ఎవరెలాంటి వాళ్ళు అనేది తెలిసిపోయింది అనమాట. అలాంటి వాళ్ళని గ్రహించి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మొహమాటాన్ని తీసి పక్కన పెట్టేసేసి వాళ్ళని పక్కన పడేసేసేయండి. అంతేగాని వారిని మీ జీవితంలోకి ఆహ్వానించొద్దు. మొహమాటం అనేది వద్దు. మీరేంటంటే చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారేమో, లేదా మనకేమన్నా అవసరాలు వస్తాయేమో వాళ్ళతోటి, అది ఇదని చెప్పేసేసి చాలా వరకు కూడా మీరేంటంటే చూసి చూడనట్లుగా, అర్థం కానట్లుగా వెళ్ళిపోతూ ఉంటున్నారనమాట.
ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు అవసరానికి ఉపయోగపడే వ్యక్తులు మాత్రం కాదా ఎస్ అనేటటువంటి వ్యక్తులు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు ఎలాంటి సహాయాలు చేయరు. మీరు వాళ్ళని మీ జీవితంలో ఉంచుకుంటే మాత్రం మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రకాలుగా వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని జనంలో కూడా ఇంకా ఇది చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మంచి వాళ్ళను మన జీవితంలోకి ఆహ్వానించిన తప్పు లేదు, కానీ అంటే వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉంది అని అనుకున్న వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టేసేసేయాలి. వాళ్ళతో మీరు ఎంత మంచితనంగా ఉన్నా కూడా అవతల వాళ్ళకు అది తెలియదు, అది అర్థం కాదనమాట. కడుపులో తీసి పెట్టినా సరే వాళ్ళు విషమే కక్కుతారనమాట. అలాంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని మీరు మొహమాటం లేకుండా పక్కన పెట్టేసేసేయండి. అప్పటి నుంచి మీ జీవితం అనేది ఇంకా బాగుంటుంది. కాస్తో కూస్తో మానసికంగా మీకు మొదట్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి, ఎస్ అనేటటువంటి వ్యక్తుల్లో కొంతమంది ముఖ్యంగా వాళ్ళని తీసి పక్కన పడేసినప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది మీరు గ్రహించండి. అందరినీ అనుమానించమని చెప్పట్లేదండి, ముఖ్యంగా కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద మీరు దృష్టి అనేది పెట్టండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇది అందరికీ వర్తించిద్దని మనం చెప్పట్లా, కాకపోతే ఎక్కువ శాతం అయితే మాత్రం జరిగేటటువంటి విషయాలు ఇవే. కాబట్టి కాస్తంత మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. ఇక మీకు సెప్టెంబర్ 18వ తారీఖు అంటే గురువారం వస్తుందన్నమాట. గురువారం రోజున మీరేం చేస్తారంటే, కాస్త ఇంటిని వాకిల్ని శుద్ధి చేసేసుకొని మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఎందుకంటే గురువారం కూడా చాలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుల్లో గురువారం కూడా చాలా ముఖ్యమైనదనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా గురువారం కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. మీలో కొంతమంది ఎవరన్నా సాయిబాబాను పూజించుకుంటే బాబాకైనా మీరు చక్కగా దండం పెట్టుకోవచ్చు అనమాట. మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబా దేవాలయానికి వెళ్ళేసేసి చక్కగా మీరు అక్కడ ఎవరికన్నా స్వీట్స్ కానీ కోవాలు కానీ ఇలాంటివి పంచడం వలన మీ యొక్క మనసులో కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది. మీరు ఆ మనోవ్యాధి నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. గురువారం రోజున మీరు బాగా బిజీగా ఉంటారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొత్త వ్యక్తులను కలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చేసే కష్టం కలిసి వస్తుంది. ₹1 చూసి సంతోషపడతారనమాట. గురువారం అయితే ఇలా ఉంటుంది. ఇక మీకు సెప్టెంబర్ 19వ తారీఖున అంటే శుక్రవారం రోజున వచ్చేటప్పటికి మీరు శుక్రవారం కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో అవ్వచ్చు లేదా ఉద్యోగంలో అవ్వచ్చు, మీకు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి. అలాంటివన్నీ కూడా ప్రతి మనిషికి కూడా సహజమే. కాబట్టి అలాంటి వాటి గురించి ఏంటంటే కొంతమంది ఎక్కువగా భయపెడుతూ ఉంటారనమాట. అలాగే కొంతమంది ఎక్కువగా భయపడుతూ కూడా ఉంటారనమాట. కాబట్టి ఏ విషయాన్నైనా సరే మీరు అతిగా ఆలోచించవద్దు. మీరు కరెక్ట్గా ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తులు ఎలాంటి దుష్టులు కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు అనమాట. ఎవరికైనా సరే పాపం పండటానికి ఒక సమయం అనేది ఉంటుంది. పాపాత్ములు ఏంటంటే చాలా బీభత్సంగా మాకు అడ్డు లేదు అన్నట్లుగా చేస్తూ ఉంటారనమాట. కానీ ఒకరోజు వాళ్ళకు పాపం పండేటప్పుడు పండిద్ది. అలా మీ వెనకమాల ఎవరైనా గోతులు తవ్వే వాళ్ళు ఉంటే వాళ్ళ పాపం కూడా ఖచ్చితంగా పండుతుంది. అయితే మీరు ఎవరిని కూడా తిరిగి ఏమీ అనొద్దు. మీరు సైలెంట్గా మీ పనులు మీరు చేసుకోండి. శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందర ఏంటంటే ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా తులసి దళాలను కూడా సమర్పించేసి మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించండి. అలా వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి మొండి సమస్యలు కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి అన్నమాట. శుక్రవారం రోజున మీరేంటంటే చక్కగా తలస్నానం చేయండి. ఇంట్లో ఇట్లా దీపారాధన చేసుకోండి. పాలు, పెరుగు, ఉప్పు ఇలాంటివి కొన్ని ఎవరికి అప్పుగా ఇవ్వమాకండి. మీ చేతితో డబ్బు కూడా ఆ రోజు మరీ అవసరమైతే తప్ప ఎవరికి ఇవ్వమాకండి. శుక్రవారం ఎలాంటి నియమాలు పాటించండి. ఇక సెప్టెంబర్ 20వ తారీఖు అంటే శనివారం రోజున వచ్చేటప్పటికి మీకు ఏంటంటే శనివారం కూడా చాలా వరకు బిజీగా ఉండే అవకాశం ఉంటుందండి. కాస్తో కూస్తో మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు. అయితే మీకేంటంటే మీరు కష్టపడితే ఇప్పుడు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం కాబట్టి మీరు బిజీగా ఉండండి. ఒకవేళ మీకు పని ఏమీ లేకపోయినా పని మీరు కల్పించుకోనైనా సరే బిజీగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు. మీరు ఎంత కష్టపడతారో
మీరు కష్టపడినటువంటి ఆ రూపాయి అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఖాళీగా కూర్చొని వాళ్ళు ఎవరిస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి ఎదురు చూసే కన్నా మన కష్టం ఏంటో మనకు చేతనైన కష్టం మనం పడి మనం కరెక్ట్గా ఒక రూపాయిని కనుక సంపాదించుకున్నట్లయితే మనం చేసినటువంటి రూపాయి మనకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీ కష్టం అనేది మీకు ఎక్కడికి వృధాగా పోదు. కాబట్టి కష్టపడండి. కష్టపడకపోవటం తప్పు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడు భగవంతుడు మనకు అన్నీ సరిగ్గా ఇచ్చినప్పుడు మన శక్తికి తగ్గట్లుగా మన తెలివితేటలకు తగ్గట్లుగా కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున శక్తి ఉండదు, మనకు చెయ్యాలి అన్న ఆలోచన కూడా నశిస్తుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఎవ్వరూ చూడరు. ఎంత కష్టపడి మనం కొంత డబ్బుని ఆస్తుల రూపంలో బిడ్డలకి ఇచ్చినా చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు అనమాట. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసం, మీ కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఖచ్చితంగా కష్టం అనేది పడాలన్నమాట. ఏదన్నా ఆలోచనలు సమస్యలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయండి. వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో చేయగలిగేది ఏదీ ఉండదు, సాధించేది కూడా ఏదీ ఉండదు. ఆలోచనలు ఇప్పుడు సమస్యలు అనేవి కొంతమందికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి అన్నమాట. భయంకరమైన ఒంటరితనాలతో బ్రతుకుతూ ఉంటారు. చిన్న వయసులోనే అంటే అన్నిటికీ దూరం అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి అంటే సమస్యలు కొంతమందికి ఒక కోణం వరకే తెలుసు, కానీ కొంతమందికి ఇంకా భయంకరమైన సమస్యలు ఉంటాయి అన్నమాట. అంటే ఒంటరితనము, భార్యాభర్తలు విడివిడిగా బ్రతకటం అవ్వచ్చు, కొన్ని మానసిక సమస్యలు అవ్వచ్చు, కొన్ని అనారోగ్య సమస్యలు, చాలా భయంకరంగా బతుకుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళే కాస్తో కూస్తో లైఫ్ని ఇది చేసుకుంటున్నారు. కాబట్టి సమస్యలు లేని ప్రతి మనిషి అంటూ ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి సమస్యలు ఉన్నా చేసినా ఏదో జన్మలో చేశాము అని చెప్పేసేసి ఆ భగవంతుడిని మనశ్శాంతి ఇవ్వమని అడిగి మీ కష్టం మీరు పడుతుంటే కాస్తో కుస్తో ఆ పనిలో పడి బాధలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి ₹1 వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు పాటించండి. శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి, లేదా ఇంట్లోనైనా దీపారాధన చేసుకోండి. ఇక సెప్టెంబర్ 21వ తేదీ అంటే ఆదివారం వచ్చేటప్పటికి మీరు కాస్తంత విశ్రాంతిగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాస్త ఫ్యామిలీకి టైం కేటాయించండి. మీరు దానివల్ల చాలా రిలాక్స్ అవుతారు. మీ యొక్క కష్టం కూడా వారికి అర్థమవుతుంది. మీతో ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి. కాస్త విశ్రాంతి తీసుకుంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు, ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొని తినటం కూడా జరుగుతుందన్నమాట. కొంచెం నాన్ వెజ్ని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజున కాస్తంత చికెను, మటను, ఎగ్గు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా ఇంట్లో వండుకొని హ్యాపీగా తినటము, పిల్లలతో, భార్యతో అవ్వచ్చు, భర్తతో అవ్వచ్చు సంతోషంగా గడపటము, కాస్త ప్రశాంతంగా నిద్రపోవటం, వారితో ఆడుతూ పాడుతూ ఉండటము, కాస్త ఏదన్నా కుదిరితే సరదాగా బయటికి వెళ్ళి రావటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చెయ్యాలి కూడా. కుటుంబానికి మీరు ఎంత సమయం కేటాయిస్తే వారికి కూడా మీ మీద బాండింగ్ అనేది అలా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే కోపాలు, చికాకులు కొంచెం తగ్గించుకోండి. మాట తీరులో మార్పు తెచ్చుకోండి. ప్రశాంతంగా మాట్లాడండి. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట. తప్పులు ప్రతి ఒక్కరిని మనం ఎంచడానికి మనం మనుషులమండి. అవన్నీ భగవంతుడు చూసుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి, మీరు మామూలుగా మాట్లాడండి, మామూలుగా ఉండండి. మీ మంచితనం మీకే అక్కడికి వస్తుందన్నమాట. ఇలా మీకు ఈ 4 రోజులైతే జరిగేది ఇది. ఈ సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీలు అయితే జరిగేది ఇదండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి. బాగా నరదిష్టి కూడా ఉంది, కాస్త రాళ్ళ ముక్కుతో దిష్టి తీసి వేసుకోండి. చెప్పినట్లుగా మీరు ఇంట్లో కూడా దీపం నుంచి వెలిగించడము, ఇలాంటి నియమాలు కూడా పాటించండి. ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మీకు జరిగేది ఇది. మీ జీవితంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు కూడా ఇవన్నమాట. అర్థమైంది కదండి కన్యా రాశి వారికి 4 రోజులు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కన్యారాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. దానివల్ల వీడియో ఇంకొంతమంది కన్యారాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అంటే ఇంత మంచి మాటలు చెప్పే వీడియోస్ అనేవి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కన్యారాశి వారికి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.